వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామంలో 3,29,00,000తో 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం నూతన సబ్స్టేషన్కు గురువారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు తన తండ్రి పోతుల వీర్రాజు గుర్తుగా ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని 40 సెంట్లు ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా మోహన్రావు మాట్లాడుతూ సింగరంపాలెం గ్రామానికి 5 కోట్ల రూపాయల నిధులతో ఇచ్చారని, అందులో ₹1,20,00,000 గండేపల్లి సింగరాయపాలెం తారు రోడ్డు వేయడం జరిగిందని, 3,29,00,000 రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్, గ్రామంలో సిమెంట్ రోడ్లు నిధులు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ఉపయోగించుకోవాలని, దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో కూడిన సోలార్ విద్యుత్ కలెక్షన్లు ప్రతి ఇంటికి అందిస్తుందని, ఎస్సీలకు పూర్తి ఉచితంగానూ, బీసీలకు 80%, ఓసీలకు 50% సబ్సిడీ ద్వారానూ ఈ సోలార్ విద్యుత్తును అందించేందుకు చర్యలు తీసుకుంటుందని, బ్యాంకు రుణం ద్వారా సోలార్ విద్యుత్తు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. రాయి పెట్టండి, రాయిలో పెట్టండి. జగన్ రాయి పెట్టండి బాబు. సాయిగా రాగండి, కింద దిగి చేస్తారు పూజ. ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి మరి దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకుని పూర్తి చేయాల్సినటువంటి గౌరవనీయులు ఎస్సీ గారు, డిఈ గారు, పెద్దలు లచ్చేదొర గారు, అప్పలరాజు గారు, స్థలదాత మన మోహన్ రావు గారు, చిట్టుబాబు గారు, భాస్కరరావు గారు, మిగిలినటువంటి అత్యరథ మహారథులారా, రైతాంగ సోదరులారా, మీ అందరి ఒక గండేపల్లి మండలం ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఒక్క సబ్స్టేషన్ తప్పించి ఇప్పుడు 7 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఈ సింగరంపాలెం సబ్స్టేషన్తో అటు ఇటు కూడా కనిపిసి రెడీగా ఉన్నది. అది దాని మీద పెట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా ఒక సమస్య మనం దృష్టిలో వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏంటి, దాని అవసరాలు ఏంటి అన్నది కొన్ని మనం ఆలోచన చేసుకోగలిగినట్టయితే సులభతరంగా ఆ కార్యక్రమాన్ని, ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి అవకాశం. ఎస్సీ గారు చెప్పారు, ఇలాగ అవసరం ఉందండి మనకి, దీన్ని తేవాలండి అని చెప్పేసి. ముందు స్థలం ఎక్కడుంది అన్నది ఆలోచన చేశాం. వెంటనే చెప్పాను, మీకేం ఇబ్బంది లేదు సార్, సైట్ 5 ఎకరాలు ఉంటుంది అని చెప్పి. ఇక దాన్ని తెచ్చుకునేటటువంటి కార్యక్రమం ఆయన తయారు చేయాలి, నేను వెళ్ళి శాంక్షన్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా దాన్ని సాధించుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. మనకి సబ్స్టేషన్లో పనిచేయనటువంటి పరిస్థితి వస్తారు. ఇక రెండోది, మనకి ఏదైతే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చక్కని ఆలోచన చేసింది. విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ అవసరం అనేది ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది వాళ్ళ. దానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే, మోడీ గారి ఆలోచన కూడా అదే. ఇక్కడ ఎక్కువగా సోలార్ మీద విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేటటువంటి పథకాన్ని తయారు చేసుకోవాలి మనం అని చెప్పి కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా ఇవాళ మన ప్రాంతానికే అది కూడా రావడం ఒక అదృష్టం. మనం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కెనాల్ ఉందో ఆ గట్ల మీద ఇవాళ మనకు కావలసినటువంటి వ్యవసాయానికి కావలసేటటువంటి విద్యుత్ ఎంత అవసరం ఉందో మన ప్రాంతానికి, ఈ జిల్లాకు కానీ అంత విద్యుత్తును కూడా సోలార్ ద్వారా తెచ్చుకోవాలి అని చెప్పేసి
ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఆ పథకాన్ని కూడా తయారు చేస్తుంది. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. మన ఎస్సీ గారు కూడా దాన్ని ఇక్కడే పెట్టండి, ఇది అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రపోజల్స్ కూడా పంపినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మనకు విద్యుత్తు మనకు దగ్గరగా ఉంటుంది, అంతేకాకుండా దాని మీద 10 మంది బతకడానికి అవకాశం మన ప్రాంతంలో అవకాశం ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ వస్తే దాని మీద 100 మందో 200 మందో 1000 మందో దాని యొక్క అవసరాన్ని బట్టి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రకంగా అందిందల్లా మన ప్రాంతానికి అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. ప్రత్యేకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం పెట్టాడు. మొన్న అసెంబ్లీలో ఆయన ప్రకటించాడు. సోలారు అన్నది ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లకే టార్గెట్ గా వేయించాలి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా అని చెప్పాడు. ఇది ఎమ్మెల్యే అవసరమో చంద్రబాబు నాయుడు అవసరమో కాదు, నీ అవసరం. ఇక్కడ సోలార్ వల్ల మనకి ఏంటి ఉపయోగం? పగలొస్తుంది రాత్రులు రాదు అనుకోవచ్చు. పగలు సోలార్ విద్యుత్ తయారవుతుంది, ఆ తయారైందంతా కూడా గ్రిడ్కి ఇస్తాం మనం. ప్రతి ఇంటి మీద ఉన్నటువంటి సోలార్ కూడా గ్రిడ్కి వెళ్ళిపోతుంది, ఎలక్ట్రికల్ గ్రిడ్కి వెళ్ళినటువంటి సోలారు మనం ఉపయోగించుకుంటాం.